ఇక ఏపీలో బీజేపీకి 6 ఎంపీ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ 8 గంటల పాటు 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎన్నెన్నో ఉన్నాయి, 24 అసెంబ్లీ వస్తే మాది గాయత్రి మంత్రము 24 అక్షరాలు ఎట్లయితే ఉంటాయో మాకు 24 వచ్చినాయి అన్నారు. ఇవాళ 3 తగ్గి 21 పోయింది పవన్ కళ్యాణ్. మరి గాయత్రి మంత్రాలకించి 3 అక్షరాలను తీసేసిరైంది మీరు పవన్ కళ్యాణ్ గారు. ఇది తెలుగుదేశం పార్టీ మొత్తానికైతే చంద్రబాబు నాయుడు తను చేసుకున్నారు. బీజేపీకి 6 ఎంపీ సీట్లు వచ్చినాయి, 10 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. ఈ 10 అసెంబ్లీ సీట్లలో రేపు తెల్లారి చంద్రబాబుకు సంబంధించి వాళ్ళ పార్టీ ఏంటి తెలుగుదేశం పార్టీ రెబల్స్ 100% రెబల్స్ ఉంటారు. 2014లో 14 ఎంపీ అసెంబ్లీ సీట్లలో పోటీ చేసినటువంటి బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో రెబల్స్ను పోటీ చేయించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. చాలా అది మీరు ఆంధ్రాలో 2014లో తీసుకోండి, 2014లో తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో తీసుకోండి, రెబల్స్ను పోటీ చేయిస్తారు. రెబల్స్ పోటీ చేయించకపోతే తెలుగుదేశంలో టికెట్లు రానటువంటి వాళ్ళను ఆ 10 సీట్లు ఉన్నాయి కదా, ఆ 10 సీట్లలో టీడీపీలో టికెట్ దక్కని వాళ్ళను బీజేపీకి పంపించి వాళ్ళకు బీజేపీ టికెట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటూ ఊరుకుంటుందా? రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉంటారా తెలియదు. కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చరిత్ర, బీజేపీ 6 పార్లమెంటు 10 స్థానాల్లో పార్లమెంట్లో పోటీ చేస్తుంది. అసెంబ్లీలో జనసేన బీజేపీ కలిపి 8 పార్లమెంటు 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని తొలుత భావించారు. ఇప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య 31 పెరిగింది. తొలుత జనసేనకి 24 అసెంబ్లీ 3 పార్లమెంటు సీట్లు ఇచ్చారు. బీజేపీ పొత్తు అనంతరం జనసేనకు ఒక ఎంపీ స్థానాన్ని 3 అసెంబ్లీ స్థానాలు త్యాగం చేయాల్సి వచ్చింది. టీడీపీ కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. అది వాళ్ళ పాపం త్యాగం చేయలేదు. 23 అసెంబ్లీ స్థానాలే 2019లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి 144 అసెంబ్లీ ఎట్లు ఇస్తారు? వాళ్ళకు కూడా 23 స్థానాల్లోనే బలం ఉన్నట్టు కదా. 1999 నుంచి 2009 నుంచి లెక్కేసుకున్నా కూడా ఒక 40-45 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ గెలవలేదు. ఒక్కసారి కూడా 30 ఏళ్ళ నుంచి గెలవనటువంటి స్థానాలు ఉన్నాయి. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేస్తుంది? ఆ స్థానాలు కూడా త్యాగం చేయాలి కదా. సో పొత్తు అనేటువంటి అంశంలో ఇది ఏమంటారు, ప్రకృతి విరుద్ధమైనటువంటి పొత్తుకు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ తెరలేపాయి. కేవలం జగన్ అనేటువంటి వ్యక్తిని ఓడించేటువంటి ప్రయత్నం కోసమే తప్ప ఈ దేశానికో రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పొత్తు కాదు. రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పొత్తు అయితే 2018లో చంద్రబాబు నాయుడు మరి నరేంద్ర మోడీ పైన చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుందా? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మీద, మోడీ నీకు భార్య లేదు, భార్యనే చూసుకోలేనటువంటి నరేంద్ర మోడీ దేశాన్ని ఏం చూసుకుంటాడని ఎటకారంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి చంద్రబాబు వ్యాఖ్యలను ఇప్పుడు బీజేపీ ఒప్పుకుంటుందా? నరేంద్ర మోడీ అసమర్థుడు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాటలను భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నదా? ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్తారా, లేదా భారతీయ జనతా పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్తుందా? చంద్రబాబు నాయుడు నాకు లోకేష్ ఉన్నాడు, భువనేశ్వర్ ఉన్నారు, నీకు ఎవరు లేరు అనేటువంటి, ఏ లాలూ ప్రసాద్ యాదవ్ అయితే ఇవాళ కుటుంబం లేదు నీకు అనేటువంటి మాట మాట్లాడిరో అదే మాట చంద్రబాబు నాయుడు మాట్లాడారు కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ కా పరివార్ అంటుంది. ఆ పరివార్ అనడానికి లాలూ ప్రసాద్ యాదవే కదా కారణము. అయితే ఆ మాటనే చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్తుందా, చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్తారా? ప్రజలంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజలంటే మీకు అంత పిచ్చోళ్ళుగా కనబడుతున్నారనేటువంటి తెలుస్తుంది. అంటే ఆంధ్ర ప్రజలు మీరు ఏది చెప్తే అది వినాలి. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెడితే దేశం కోసం అంటే నమ్మాలి. కాంగ్రెస్తో బద్ధ శత్రువైనటువంటి కాంగ్రెస్ దగ్గరికి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నప్పుడు, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు రాష్ట్రం కోసం అంటే ఒప్పుకోవాలి. లేలే తూచ్ అని మనం చిన్నప్పుడు పిల్లగాళ్ళు ఆట ఆడుకునేటప్పుడు తూచ్ అంటారు కదా, అట్లా తూచ్ అది కాదా, తప్పైపోయింది. ఇప్పుడు నేను నరేంద్ర మోడీ దగ్గరకు పోతున్నా, నా నరేంద్ర మోడీ మంచోడు, నేను అన్ని రోజులు చెప్పింది తప్పు, అది మంచి ఆయనే కాదని అప్పుడు చెప్పినా, కానీ ఇప్పుడు మంచి ఆయన అని చెప్తే ప్రజలు వినాలి. ఎవరి స్వార్థం కోసం ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఈ పొత్తులు అనేటువంటి అంశంలో ఇటు భారతీయ జనతా పార్టీ కానీ, అటు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ పూర్తిగా విఫలమైనటువంటి విషయం మాత్రం చెప్పుకోవాలి.